డ్రైవింగ్ లైసెన్సులు మంజూరు చేసే ముంగట డ్రైవింగ్ వస్తుందా రాదా అని మాత్రమే చూస్తారు మన రవాణా శాఖ వాళ్ళు. కానీ దాంతోపాటు మనుషుల హెల్త్ కండిషను, మెంటల్ కండిషన్ కూడా మంచిగా చెకింగ్ చేసినాకనే ఇస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. రోడ్ల మీద అవుతున్న కొన్ని ఫైటింగులు చూస్తుంటే సైడ్ ఇయ్యలేదని ఒకడు, హారన్ ఎందుకు కొట్టినామని ఇంకొకడు, ఓ చుట్టుగానే బీపీలు పెంచుకొని కోట్లాడలు పెట్టుకుంటుర్రు. జగిత్యాల బస్ డిపో కాడ ఒక ఆటో డ్రైవర్ కూడా గసోంటే బీపీ క్యాండటే ఉన్నట్టున్నాడు. హారన్ కొట్టినా సైడ్ ఇయ్యలేదని ఆర్టీసీ డ్రైవర్నే కొట్టిండటే ఏకంగా. అరే రే 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 ఊకో ఏ పెద్ద మనిషి ఏడవకిగా పోలీసు వాళ్ళు వచ్చారు కదా ఏం కాదు. ఇదేం కాదు మీ టెన్షన్ పడకు, వాని మాత్రం గట్టిగా ఉంటుంది. టెన్షన్ పడకు, గల్ల గుంజు కొట్టట్టున్నాడు. చినిపోయింది, బటన్ చినిపోయింది, షర్ట్ విరిగింది. ఇక చూస్తున్నారా దవాఖానలో కూర్చొని ఒక్క తీరుగా ఏడుస్తున్న ఈ పెద్ద మనిషిని. వరంగల్ 1 డిపో ఆర్టీసీ డ్రైవర్ అట, పేరు మహమ్మద్ జలీల్ అట. వరంగల్కి వెళ్ళి నిజామాబాద్ పోతున్నట. అయితే బస్సు జగిత్యాల కొత్త బస్ స్టాండ్ బయట పోతుంటే హారన్ కొట్టినా సైడ్ ఇస్తలేడని చెప్పి బస్సును అటకాయించి అడ్డమైన బూతులు తిట్టుకుంటా గల్లబట్టి గుంజి కొట్టిండట ఈ ప్రదీప్ అనే ఆటో డ్రైవర్ మోతవారి. ఇక చూడు మెడ మీద మొత్తం కాట్లే పడ్డాయి పాపం. ఒక్కసారి కాదు మొదలు రోడ్డు మీద ఆపి కొట్టి మళ్ళా బస్ స్టాండ్కి వచ్చి మళ్ళా కొట్టిండట. ఇక చూడు బస్సు లోపలికి ఎంత రుబాబ్ మాటలు మాట్లాడుతుండో. రెస్పెక్ట్ ఇస్తున్నా, రెస్పెక్ట్ కాపాడుకో అంటున్నా అంతే. ఏంటి మంది ఉంటే అంటే నేను ఎన్నిసార్లు అందరికి వెనకకెళ్ళి ఆటో భాష వస్తుండని ముంగట ఏమున్నా ఎట్లున్నా సైడ్ ఇవ్వాలి. అయితే నేను బస్సు అటుపక్కల నుంచి హారన్ కొడుతున్నా. మొదలని తిట్టిండని ఈ ఆటో వాళ్ళ లేదు ఆ ఆటో డ్రైవరే మొదలు తిట్టిండని ఆర్టీసీ డ్రైవరు చూసిన వాళ్ళు కూడా చెప్పబట్టే. సరే ఎవరు తిట్టిరన్న సంగతి పక్క పెడితే కావాలని సైడ్ ఇస్తలేడని ఎట్లా డిసైడ్ అయినావు? పోనీ పెద్ద మనిషిన మర్యాద లేకుండా ఎట్లా కొట్టినావు? డ్రైవర్లు అంటే అంత అలక తక్కువ రా నీకు, పోలీస్ స్టేషన్కి తీసుకుపోతామని బస్ స్టాండ్ లో ఉన్న కతిమ ఆర్టీసీ సిబ్బంది అంతా ఆటో వాళ్ళని రౌండ్ అప్ చేసి గుంజుకపోయారు. గిట్లా పోలీసు వాళ్ళకి అప్ప చెప్పిరట. అయిందా అప్పటిదాకా ఎగిరెగిరి పడ్డోడల్లా అందరు ఒక్కటయ్యేటాళ్లకు సల్లాపడ్డాడు మోతవారి. మరి అంతగానం కొంపలు అంటుకపోయేటంత అర్జెంటు పనులు ఏమున్నాయో ఈ ఆటో వాళ్ళకి గాని నోటితోని పోయేదానికి కేసుల దాకా తెచ్చుకున్నట్టు అయింది కదా. ఊకుంటారా పోలీసు వాళ్ళు మంచి మర్యాదలన్నీ వాళ్ళ పద్ధతిలో ఎత్తరపోతామ్మి. కానీ పెద్దోళ్ళు అట్టనే ఉంటున్నారు, పోరగాళ్ళు అట్టనే మోపవుతున్నారు. అస్సలు ఓపికలే ఉంటలేవు మనుషులకు. రోడ్ల మీద డ్రైవింగ్ చేయాలంటే ఎంత ఓపిక ఉండాలి ఏం కథ. గిట్లా దుడకలేక ఉరుకులాడితే అయితే అది రెస్పెక్ట్ ఇస్తున్నా, రెస్పెక్ట్ కాపాడుకో అంటున్నా అంతే. ఏంటి మంది ఉంటే అంటే నేను ఎన్నిసార్లు అందరికి